హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే హోటల్ స్టైల్ అండ్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి, అది కూడా సిజ్వైన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. అండ్ ఒక ఇంగ్రీడియంట్ కూడా మనం కొనుక్కోవాలి, అది కూడా లాస్ట్లో చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక పెద్ద కడాయి అయితే తీసుకోవాలి. అందులో నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకు అంటే హెల్త్కి చాలా మంచిది. అండ్ లాంగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, లాంగ్గా కట్ చేసుకున్న మిర్చి వేసుకోవడం వల్ల మనకి ఫ్రైడ్ రైస్లో తెలుస్తుంది ఇది మిర్చి అని. అండ్ కట్ చేసుకున్న క్యాబేజ్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ వీడియోలో చూపించే విధంగా వేసి హై టు లో ఫ్లేమ్లో చక్కగా టోస్ట్ చేసుకోవాలి. ముందుగా ఈ విధంగా అయితే కంపల్సరీ టోస్ట్ చేసుకోవాలి. సో టోస్ట్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అయితే అదిరిపోతుంది. తర్వాత ఇవి చక్కగా టోస్ట్ అయిన తర్వాత సైడ్ పెట్టేసి నేను ఇక్కడ ఆల్మోస్ట్ 4 to 5 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ 3 మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకు 4 to 5 ఎగ్స్ అయితే తీసుకొని చక్కగా వీడియోలో చూపించే విధంగా కలుపుకొని పెద్ద పెద్ద ముక్కలు ఉండేటట్లు చూసుకొని ఆ తర్వాత ఈ ఏదైతే మనం క్యాబేజ్ అవి స్టిర్ చేసుకున్నామో వాటిని కూడా ఎగ్స్తో కలిపి వీడియోలో చూపించే విధంగా చక్కగా కలుపుకోవాలి. అండ్ రుచికి తగినంత సాల్ట్ అండ్ రుచికి తగినంత మిర్చి వేసుకోవాలి. సో తర్వాత నేను 1 కప్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షనల్, ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఏమీ ప్రాబ్లం లేదు. బట్ స్ప్రింగ్ ఆనియన్ వేయడం వల్ల హెల్త్కి అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే మాత్రం కంపల్సరీ వేయండి. తర్వాత పొడిగా ఉన్న రైస్ అయితే మనం వేసుకోవాలి. సో రైస్ అనేది ఎక్కువ ముద్దగా ఉండకుండా పొడిగా ఉంటే చాలా మంచిది. సో రైస్ అయితే వేసుకొని చక్కగా హై టు లో ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవాలి. సో టోస్టింగ్ ఇస్ కంపల్సరీ, ఇది టిప్ అన్నమాట. సో హై టు లో ఫ్లేమ్లో టోస్ట్ చేస్తేనే మనం ఏవైతే కూరగాయలు వేసామో, ఏవైతే గుడ్డు వేసామో అవన్నీ రైస్కి చక్కగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో నేను కొంచెం సోయా సాస్ అండ్ ఇక్కడ ఫ్రైడ్ రైస్ మసాలా అయితే యూజ్ చేస్తున్నాను. ఈ మసాలా వేయడం వల్ల అచ్చం మనకి స్ట్రీట్ సైడ్లో ఎలా అయితే దొరుకుతుందో అలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మసాలా విన్నప్పటి నుండి నేనైతే అస్సలు ఆర్డర్ కూడా పెట్టట్లేదు బయట నుండి. సో ఈ మసాలా అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఒక్కసారి ఈ మసాలా ట్రై చేయండి. మీకు డీమార్ట్లో కానీ పెద్ద పెద్ద స్టోర్స్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. అది చింగ్స్ వారి ఫ్రైడ్ రైస్ పౌడర్. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. ఇదైతే నార్మల్ ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు ఇంకోటి చింగ్స్ వారి సిజ్వైన్ సాస్ కూడా లభిస్తుంది. ఇది వేయడం వల్ల అచ్చం సిజ్వైన్ ఫ్రైడ్ రైస్ లాగే ఉంటుంది. చాలా టేస్ట్ బాగుందండి. ఇది ప్రమోషన్ కాదు, నేను ప్రమోషన్ వీడియో ఏం చేయట్లేదు. బట్ చింగ్స్ వారి ఇది చాలా బాగుంది, ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఒకటి ఫ్రైడ్ రైస్, ఇంకోటి సిజ్వైన్ సాస్. అంతే, వేడిగా ఫ్రైడ్ రైస్ రెడీ అండి. చాలా టేస్ట్ బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటా.